హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే. పక్కన ఇప్పుడు ఆవిడ బాగా చెప్తుంది మూడో ఆవిడ గురించి చెప్పడానికి. నా పేరు జయంతి. చెప్పండి జయంతి గారు. ఆయన సంవత్సరం అయి పరిచయం అయింది. మా ఫ్యామిలీకి కూడా దగ్గర అయినాడు. ఆయన అన్నటోడు కూడా నాకు మా ఫ్యామిలీకి అందంగా చూపెట్టాడు. ఏమని పెళ్ళి అయింది అన్నాడా, పెళ్ళి అవ్వలేదు అన్నాడా? పెళ్లి కాలేదు, అయ్యింది కానీ ఆమెకి నాకు ఎటువంటి సంబంధం లేదు. విడాకులు వచ్చినాయి అన్నాడా, లేదా ఊరికి సంబంధం లేదా? ఆమె వేరే ఇంకతో ఉంది, నాకు సంబంధం లేదు అన్నాడు. ఆవిడకు అక్రమ సంబంధం అంటగట్టాడు. ఆయన సంబంధం అంటగట్టాడు. నాకు అంతా సంబంధం లేదు, మీ అమ్మాయిని నేను మంచిగా చూసుకుంటాను. ఒక్క నిమిషం అమ్మ, మీ వయసు ఎంత? నా వయసు 35 ఉంది. 35 ఉంది. ఆయనకి ఇంకో 40 ఉండుంటాయిగా. ముందుగానే మరి వయసుతో నేను చూడలేదు మేడం, ఆయన మంచితనంతో చూసిన నేను. మంచి అంటే మీకు పెళ్లి అంటే 35 ఏళ్ళ వరకు మీరు పెళ్లి చేసుకోకుండా ఉన్నారా, లేకపోతే మీరు కూడా? మాకు అయింది మేడం. మీకు పెళ్లి అయింది? మాకు పెళ్లి అయింది కానీ మేనమామే చేసుకోండు. మేనమామ చేసుకున్నాడు. మేనమామ చేసుకుంటే నాలో కొంచెం మాది ఫ్యామిలీ ప్రాబ్లం అనమాట. కొంచెం కట్నం వచ్చుకున్నాం. పెళ్ళి అయ్యాక పెళ్లి చేసుకుంటాక ఏం అడగలేదు. అమ్మాయికి నాకు వచ్చింది మేనరకం కదా, మేనగోడలే కదా, నేను చేసుకుంటున్నాను చేసుకోండు. తర్వాత అంతా టార్చర్ పెట్టాడు మేడం. అక్కడ ఆయన వదిలేశారు, ఇక్కడ ఇన్ని పట్టుకున్నారు. కట్నం కావాలి, అవి కావాలి, ఇవి కావాలని టార్చర్ పెడితే మా వాళ్ళు ఇచ్చుకున్న పరిస్థితుల్లో లేరు మేడం. అట్లాని ఇంకా విడిచిపెట్టాడు. ఈయన మధ్య ఆయన వదిలేసి ఎంతకాలం అయింది మిమ్మల్ని? ఈయన ఎంటర్ అయ్యాడు మధ్యలో. ఆయన వదిలేసి ఎంతకాలం అయింది? ఆయన ఒగ్గేసి ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. ఆయన వదిలేసినాక ఈయన కనిపిస్తే అక్కడ ఏమైనా సెటిల్మెంట్ కానీ పెద్ద మనుషుల దగ్గర రాసుకోవడం కానీ ఏదైనా జరిగిందా, లేదా డైరెక్ట్ గా ఆయన అట్లాగే వదిలేసి వెళ్ళిపోయాడు, ఈవిని పట్టుకున్నావా? ఇంక వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు, మాకు సంబంధం లేదు. చెప్పమ్మ, ఇతను ఏదో ఎంట్రీ అంటున్నావు కదా, నువ్వు తలుపు తీస్తేనే కదా ఎంట్రీ. మా అన్నదమ్ములకి మా అమ్మ నాన్నకి దగ్గర అయినాడు. ఏంటి మంచిగా నటించాడు. నాకు ఏ వ్యసనాలు లేవు, ఇలా ఒక అమ్మాయిని చేసుకుని ఆ అమ్మాయితో నాకు సుఖం లేదు, ఆ అమ్మతో నాకు మనశ్శాంతి లేదు అని, మీ ఫ్యామిలీ మంచిది, మీ అమ్మాయి మంచిది, మీ అమ్మాయి పరిస్థితి చూసినాడు కాబట్టి నేను చేసుకుంటున్నాను, చేసుకోండి ఆయన. అదేనా మీ మంచితనం? ఒక అమ్మాయిని కాదు, మంచితనం అంటే ఏంటమ్మా? మంచితనం అంటే మీ ప్రాబ్లం నేను భరిస్తానని. అమ్మాయి 5 ఏళ్ల నుంచి ఖాళీగా ఉంది, నేను ఉద్ధరిస్తానండి అని వస్తే మీ ఇంట్లో వాళ్ళు నమ్మారు. ఆయన ఏమన్నా నెలకు 2-3 లక్షలు సంపాదిస్తున్నాడా ఫ్యామిలీని ఉద్ధరించడానికి? చేసేది కూలి పనేగా. కూలి పని చేస్తానని మాకు తెలియదు మేడం. ఏం పని చేస్తున్నానని చెప్పాడు? నెలకి 25,000 నాకు జాబ్ చేస్తానని చెప్పాడు. సాఫ్ట్వేర్ అన్నాడా? ఏదో ఒక స్టోరీ చెప్తారు కదా, ఒక అమ్మాయిని నమ్మించాలంటే. మీరు నమ్మేశారు. కుటుంబానికి అమ్మాయికి దగ్గర అవ్వాలంటే ఏదో ఒక స్టోరీ చెప్తారు కదా, ఆ స్టోరీకే కదా ఎవరైనా ఫ్యామిలీ కూడా. తెలియదు, నువ్వు చెప్తే అంతే కదా. అంటే కనుక ఇప్పుడు ఐటీ సాఫ్ట్వేర్ అన్నాడు, మంచోడు అన్నాడు, నిన్ను ఉద్ధరిస్తా అన్నాడు, వెనక ముందు కనుక్కోలేదు. మొదటి పరి ఏమవుతుందనే అంశం మీకు లెక్క లేకుండా పోయింది. మీకు ఎవరో ఒకళ్ళు దొరుకుతారు అనేటటువంటి ఉద్దేశంతో మీరు వెయిట్ చేస్తున్నాడు. ఆటోమేటిక్గా అతను మంచోడులా కనిపించాడు. అంతే కదమ్మా. ఇంతకు ముందు వాడు హెరాస్మెంట్ చేశాడు కాబట్టి వాడు చెడ్డోడు అయ్యాడు. ఇంకా వాడు కాకుండా ఎవరు వచ్చినా కూడా వాడు మంచోడే. వాడికి 2 ఉన్నాయండి, 3 ఉన్నాయండి. సరే మంచోడు అన్నావు కదా, మరి నిన్ను పెళ్లి చేసుకున్నాడు, నీతో ఉండొచ్చు కదా, ఇంకొక అమ్మాయి ఉందా? మంచిగా ఉన్నాడు మేడం, మాతో ఉన్నాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వాళ్ళకి స్కూల్ కూడా. మీకు 1 year లో ఒక అమ్మాయి ఒక అబ్బాయా? ఫస్ట్ నీకు 2 పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారు. సరిపోయే. అంటే ఆ 2 పిల్లలకి తండ్రిగా నేను నిలబడతానని చెప్పాడు మేడం. ఆడు నిలబడతాడు, నువ్వు కూర్చోవాలి. సరే, మీకు పెళ్లి అనే మాట ఎందుకమ్మా? జరగాల్సినవన్నీ జరుగుతుంటే పెళ్లి అయ్యింది అని ఆ ఒక పదాన్ని పట్టుకుని ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా కూర్చున్నారు? వీటిని పెళ్లిళ్ళు అనరు, ఎవరికాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెచ్చలవిడిగా తిరగడం అంటారు. ఆయనకి ఫస్ట్ లో అయిందని మాకు తెలియదు, లేకపోతే నేను కూడా తెలుసు కదమ్మా. భార్యను వదిలేశాడు, నువ్వు భర్తను వదిలేసావు, నీ 2 పిల్లలు ఆయన 2 పిల్లలు గాలికి వదిలేశారు. మేడం, మీ పిల్లలు ఎంత వయసు? మా పిల్లలకి ఇప్పుడు 5 ఏళ్ళు ఉంది సార్. 5 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లలు పెట్టుకుని ఈవిడ. అయితే అలాంటి పిల్లలకి తండ్రి అవసరం కాదని మా వాళ్ళు ఉన్నోడిని తరిమేశారు, మిగతా పట్టుకున్నారు, పిల్లల్ని వదిలేసి వచ్చి. బేసిక్ కదమ్మా. ఎవరైనా కూడా నీకు మొదటి భార్యతో నీకు పడినప్పుడు, ఆవిడ వేరే వ్యక్తితో వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఆవిడని డైవర్స్ ఇవ్వచ్చు కదా అని అడగాలి కదా. నీకు కానీ, నువ్వు కానీ, మీ పెద్దవాళ్ళు కానీ. భార్య తెలియదు సార్, తెలియదు సార్. తెలియకుండా ఆయన మాకు. కాదమ్మా, ఈయనకి ఆల్రెడీ భార్య ఉంది, వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి నేను ఒక 1 year బ్యాక్ నుంచి మీ ఇంట్లో వాళ్ళని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. నీకు ఆల్రెడీ భార్య ఉందని తెలుసు కదా, అడగాలి కదా విడాకులు అయినాయా లేదా అని. పారిపోయింది కాబట్టి ఆ అమ్మాయి మళ్ళీ రాదు, వేరే వాడితో లేచిపోయిందని చెప్పాడు కాబట్టి నమ్మావా? అట్లా నమ్మాను. 2 పిల్లలు ఉన్నారన్న సంగతి తెలుసా? అది కూడా తెలీదా?
అయితే ఆ 2 పిల్లలు ఉన్నారు కానీ ఆమెకి ఇంత కొంత ఇచ్చేసాను. ఆమె పెద్ద మనుషుల దగ్గర settlement సెటిల్మెంట్ అయిపోయింది అన్నారు. ఉమ్. మరి నీ దగ్గర రెగ్యులర్ గా వస్తున్నాడా ఇంటికి? వస్తాను ఇంకెక్కడికి? మేడం. మరి ఇక్కడికి ఎప్పుడు వెళ్తున్నాడు, అక్కడికి ఎప్పుడు వెళ్తున్నాడు అనుకుంటున్నావు? మరి ఆయనకే తెలియదు, ఇప్పుడు ఆయనకి అడగాలి మేము. నీ దగ్గర ఉండి ఎన్ని అవతారాలు అదే ఎత్తుతాడమ్మా కదమ్మా. ఒకే చోట? మేడం ఒక్కొక్క రోజు ఏదో లీవ్ అనేసి ఉండిపోవచ్చు, అది నమ్ముతున్నావు. లీవ్ అని 1-2 రోజులు రాడండి హెల్త్ అంటున్నావు. బాగాలేదని ఉండిపోవచ్చు. ఏంటి అట్లా నేను డ్యూటీకి వెళ్ళిపోతాను. నువ్వు వర్కింగ్ ఇంట్లోకి ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా? కాదు అసలు ఎప్పుడు పెళ్లికి ముందు అతను ఏం చేస్తున్నాడు అనేది నమ్మబలికాడు అన్నాడు. పెళ్లి తర్వాత అతను ఉద్యోగం అన్నా కనుక్కున్నావమ్మా? ఆయన ఉద్యోగం అంటే ఏదో సీక్రెట్ జాబ్ చేస్తాను అన్నాడు మేడం. అదే ఇంట్లోకి ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా? ఇస్తాండు, ఒక 10,000 ఇస్తాండు. డబ్బులు అయితే ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడికి ఎట్లా వచ్చావమ్మా? నీకు తెలిసింది ఫస్ట్ భార్య వచ్చింది, థర్డ్ భార్య వచ్చిందని. ఈమె మా ఇంటికి వచ్చింది మేడం. ఇవిడ కనిపెట్టి వచ్చింది. ఈమె మా ఇంటికి కట్టిపెట్టి వచ్చింది. ఆయనతో ఉన్నానని ఈమె వచ్చింది మా ఇంటికి. మా ఆయన్ని నువ్వు ఎట్లా పెళ్లి చేసుకో నువ్వు అంటే, మీ ఆయన ఏంటి మా ఆయన అంటే, మా ఆయనకు 2 పిల్లలు, తల్లిని నేను ఫస్ట్ ఆయన మా ఆయన అనుకొని వచ్చింది. అయితే నేను ఎవరినంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాను. అసలు నువ్వు షాక్ అవ్వాల్సింది ఆ విషయం మీద కాదు, నువ్వు ఎవరితో లేచిపోయావంట కదమ్మా, ఏంటి పరిస్థితి అని అడిగావా ఈవిడ్ని? అయితే నీకు ఆయనకి ఏం సంబంధం లేదు కదా అన్నావు. అప్పుడు ఆవిడేమంది? అంటే సంబంధం లేక ఎవరు చెప్పినారంటే ఆయనే చెప్పారు అన్నాము. సరిపోయి అదేదో వాళ్ళని అడుగుదాం ఉండండి. ఇప్పుడు నువ్వు దేనికి వచ్చావు ఇక్కడికి? నాకు న్యాయం జరగాలని వచ్చాను మేడం. న్యాయం జరగాలని వచ్చావు. ఏంటి ఇప్పుడు ఆయన నీతో పాటు రావాలి? నాతో పాటు రావాలి. ఇప్పుడు ఫస్ట్ ఆయన మాకు అన్యాయం చేసినాడని ఆయన నిడిచిపెట్టాము, ఈయన ఏదో మాకు ఉద్ధరిస్తాడని ఈయన నమ్మినాము. నీకు ఆయన కావాలి అంతేగా? సూపర్ ఉండు. ఇచ్చేద్దాం, అందరికి ఇచ్చేద్దాం. మధ్యలో నుంచో పెడితే 3 భాగాలు లాక్కొని ఆయన నాకు అవసరం లేదు కానీ నాకు న్యాయం చేయాలి. న్యాయం వేరు, కావాలనటం వేరు. నాకు న్యాయం చేయాలి. నాకు అవసరం లేదు. ఆమెతో ఉన్నాడని తెలిసిన తర్వాత 2 పిల్లలు తండ్రి అయిన తర్వాత నాకు అవసరం లేదు. నాకు న్యాయం చేయాలి. ఎందుకంటే నమ్మి నేను ఆయన చేసుకోండి కాబట్టి నాకు న్యాయం. ఇక్కడ ఆయన కావాలి, అక్కడేమో సెటిల్మెంట్ కావాలి.